మీ పేరు? రాకేష్. ఎక్కడ నుండి బేసికల్ వరంగల్ నుంచి. వరంగల్. మహబూబాద్. ఓకే. ఈ 2 నెలల తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటారు? 2 నెలల్లో ఈ 2 నెలల్లో మనకి ఏం తెలియదు కదా బ్రో, ఫుల్ ప్లేడ్జెడ్గా కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి, కొన్ని ఇంకా కావాల్సి ఉన్నాయి. చెప్పలేము మనం. డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 పథకాల్లో ఏది బెస్ట్ అనిపిస్తుంది, ఏది వరస్ట్ అనిపిస్తుంది? వరస్ట్ అయితే ఫ్రీ బస్ అనిపిస్తుంది బ్రో, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్ బట్టి వరస్ట్ అయితే బస్ అనిపిస్తుంది. బెస్ట్ అంటే ఉన్నాయి 200 యూనిట్స్ ఫ్రీ అని, ఇట్లాంటివి ఉన్నాయి జాబ్స్కి సంబంధించినవి. ఓకే. నిన్న శాసనసభలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్సో అది కుంగింది అని ఖచ్చితంగా కేసీఆర్ వాళ్ళు, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అంటారు. మీరేమంటారు? విఫలమైంది అని అంటే మనము ఎందుకైనా మనకు కూడా తెలియదు కదా, దాంట్లో క్వాలిటీ అనేది సరిగా లేకపోవచ్చు. కాంట్రాక్టర్ దగ్గర కొన్ని పైసలు వస్తే ఆడ ప్రాజెక్ట్లో పెట్టేది కొన్ని పైసలు, ₹1,00,00,000 వస్తే 50 లక్షలు కూడా ఖర్చు పెట్టారు నాకు తెలిసి. అందువల్ల అయింది. కొలాప్స్ చేయాలి మేడిగడ్డ ప్రాజెక్ట్ని అని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మీరేమంటారు? కొలాప్స్ చేయడం అనేది నేను అగ్రి చేయను. దాన్ని రిపేర్ చేస్తే ఏమైనా సెట్ అయితే కావచ్చు, లేదంటే లేదు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి కేసీఆర్కి దమ్ము లేదని శాసనసభకు వస్తలేడు అని కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటారు. మీరేమంటారు? ఆయన ఎక్స్పీరియన్స్ ఈయన ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కేసీఆర్ భయపడడం అయితే జరగదు నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ వరకు. అది అట్లేం కాదు బ్రో, నాకు తెలిసి భయపడడం అయితే కాదు. ఎదుర్కోవడం అంటే కేటీఆర్ ఉన్నాడు ఎదుర్కోవడానికి, వీళ్ళందరినీ దాటి ఆయన దగ్గర పోవాలి కదా. బీఆర్ఎస్ పాలన బాగుండేనా లేకపోతే కాంగ్రెస్ పాలన బాగుంటుంది అనుకుంటారు? నేనైతే అప్పట్లో ఇందిరమ్మ ఉన్నప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు, ఇప్పుడు నేను చూడలేదు వీళ్ళది. చూసినంత వరకు అయితే కొంచెం బీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుంది. బీఆర్ఎస్ ఏమేమి మంచిగా చేసింది అనుకుంటున్నారు? నేను కొంచెం ఐటీకి సంబంధించిన వాడిని కాబట్టి ఐటీకి సంబంధించిన కొంచెం బెస్ట్ అయిందని అనిపిస్తుంది. హైదరాబాద్లో చిన్న డెవలప్మెంట్స్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, కేటీఆర్ ఫారెన్ నుంచి మనకు ప్రాజెక్టులు కానీ ఐటీకి సంబంధించిన చేయడం కాబట్టి నచ్చింది అంతవరకు. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? నా పేరు రాజేష్. ఎక్కడ బేసికలీ? ఖమ్మం డిస్టిక్. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ ఎంప్లాయీని, వర్క్ చేస్తాను. ఓకే. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం కొద్దిగా వేడెక్కింది. నేను శాసనసభలో చూసుకుంటే ఎక్కువ శాతం మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు కదా, దాని మీద మీరు ఏమంటారు? మేడిగడ్డ ప్రాజెక్టులో అయితే లోపాలు జరిగినాయి మనకి క్లియర్గా తెలుస్తూ ఉందండి. ఈవెన్ మన విజువల్ చూసినా కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ శాసనసభలో చూపించినవి కానీ, అంతకుముందు మీడియా కవరేజ్ కానీ చూస్తే కనుక, అంటే అందుట్లో స్కామ్ జరిగిందో అవన్నీ పక్కన పెడితే కన్స్ట్రక్షన్లో అయితే లోపం ఉందని క్లియర్గా అర్థమవుతుంది. సో దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. సో దానికి కారణమైన వాళ్ళు కూడా తొందరగా కూడా పట్టుకొని పనిష్మెంట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏమంటారు అంటే కొలాప్స్ చేయాలి, మేడిగడ్డ ప్రాజెక్టే పనికిరాదు అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. మీరేమంటారు? అంటే ప్రాజెక్టు పనికిరాదు అంటే అది ఒప్పుకోలేం కానీ, బట్ దానికి అంటే ఎక్కువ టీఎంసీలు దాన్ని కేటాయించారని, ఆయకట్టు ఎక్కువ ఉందని అట్లా లెక్కల్లో తప్పు చూపించారంటున్నారు. అంటే అవసరానికి మించిన అంటే ఆడ ప్రాజెక్ట్ కొంతవరకు అవసరం ఉంటే ఇంకా ఎక్కువ కెపాసిటీ పెంచి కట్టారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారంటున్నారు. మరి దాని గురించి ఏమన్నాలో ఇంజనీరింగ్ వాళ్ళకే తెలియాలి మరి. బట్ నేనైతే అది అన్నెసరీ అనుకుంటున్నాను అక్కడ అంత పెద్దగా ఇన్వెస్ట్మెంట్తో. రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కేసీఆర్ గారు శాసనసభకు వస్తలేరు అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. మీరేమంటారు? అంటే రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేకని కాదు, ఆయన తప్పుల్ని బయట పెడతారేమని రావట్లేదు అనుకుంటున్నాను నేను. రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకని కాదు, ఎందుకంటే కేసీఆర్ చాలా సీనియర్ పొలిటీషియన్, ఆయన అన్నింటినీ ఎదుర్కోగలరు. కానీ ఆయన మిస్టేక్స్ అన్నీ బయటపడతాయేమో అసెంబ్లీకి వస్తే, అందుకోసం రావట్లేదు అనుకుంటున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం మిస్టేక్స్ అయినాయని కేసీఆర్ శాసనసభకు రాలేకపోతుండ అంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో డెమోక్రసీ లేదు, మిస్టేక్స్ ఏం జరగలేదు, డెవలప్మెంట్ చేశారు వాళ్ళు కూడా ఎంతో కొంత. బట్ ఇటు వన్ మ్యాన్ షో, కేటీఆర్ వన్ మ్యాన్ షో అయింది. సో అదే వాళ్ళకి నాకు తెలిసి ఓడిపోవటానికి కూడా, ఈవెన్ నాలాంటి కూడా, ఈవెన్ దో వీఆర్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ ఎర్లియర్, బట్ ఎందుకు వేయలేదంటే అహంకారపూరితం, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద తెలంగాణ. అందుకోసం అంటే చాలామంది నాలాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దూరం అయిపోయారు అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ పెట్టింది, పథకాలు. ఆ పథకాల్లో వర్స్ట్ పథకాలు ఏంటి, బెస్ట్ పథకాలు ఏంటి? ఉచిత లేడీస్ బస్సు అయితే వేస్ట్ అండి. అంటే స్టూడెంట్స్కి, చదువుకునే వాళ్ళకి ఇస్తే బాగుండేది. అందరు లేడీస్కి ఇవ్వటం అన్నెసరీ అని నా ఒపీనియన్. బెస్ట్ రైతు రుణమాఫీ, ఈ కొత్తగా మన గృహలక్ష్మి, గృహజ్యోతి పథకం, అవన్నీ పేదవాళ్ళకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను.